అల్లూరి సీతారామరాజు సినిమాలో మరి కృష్ణ గారు జగ్గయ్య గారు క్లైమాక్స్ సన్నివేశంలో నటించారు. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నువ్వా నేనా అన్నంత పోటీగా నటించారు. బిట్టు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, పూర్తిగా కాకుండా కట్ చేసి ఒక బిట్టు చెప్తాను. ఇప్పుడు రూదర్ఫర్డ్గా జగ్గయ్య గారు, సీతారామరాజుగా కృష్ణ గారు. ఓకే మిస్టర్ రామరాజు, కమాన్ టేక్ యువర్ సీట్. నేను నీతో కులాసాగా కూర్చోవడానికి రాలేదు రామరాజు. నీవు నాతో ఎలా శత్రుత్వం చేయుతుంది, నేను నీ స్నేహమునే కోరుతుంటిని. నా దేశ ప్రజలందరినీ నాశనం చేసి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సందుషాతులు ఏమిటో చెప్పు. వెల్, అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చు, కానీ సుంకము చెల్లించవలేదు. పంచాయతీ పాలన ప్రవేశపెట్టుకొనవచ్చును, కానీ ప్రతి విషయమునకు సర్కారు వారి అనుమతి పొందవలెను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా బతకవలెను. మన్యము మన్యము అని ఏల ఈ అడవి మంద కోసము గోల చేయదు. అటు చూడుము, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చక్రవర్తి, అతనికి ఒక్కసారి ముఖము, గొప్పగా బతుకుము. బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడుంది రూదర్ఫర్డ్? నీ బ్రిటిష్ సామ్రాజ్యం వర్తకపు మూటలు నెత్తిన పెట్టుకొని మా ఢిల్లీ పాదుషాల ముందు వంగి వంగి సలాములు చేసినప్పుడు ఎక్కడుంది? బలదాచుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు ముందు జోలు పట్టినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూదర్ఫర్డ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? రామరాజు, ఆశకు లొంగవు, అధికారములకు భయపడవు, మొండితనముతో అమూల్యమగు నీ ప్రాణములు తీయ వరకు మమ్ములను ఏల బలవంతము చేయదు. ఆవేశము విడచి కొంచెము ఆలోచించము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పగలు రేయి కట్టబడుతున్న పట్టడన్నానికి నోచుకొని నా తమ్ముళ్ళు ఒంటిని కట్టిన బట్టలు శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతే సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, వీళ్ళందరినీ చూసి ఆవేశపడక ఆవేదన చెందక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా దేశాన్ని నాశనం చేసింది రూదర్ఫర్డ్. ఆ నాశనాన్ని చూసిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. ఈ దేశంలో మీ రాజ్యాధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుడేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన్మరణ పోరాటమే.